రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. ఈరోజు 27వ ప్రసంగం, 40 ప్రసంగాల్లో 27th మెసేజ్. అది ఉపవాస ప్రార్థన, దైవ శక్తి విడుదల, రిలీజింగ్ ఆఫ్ గాడ్స్ పవర్ త్రూ ఫాస్టింగ్ ప్రేయర్. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని శక్తి విడుదల కావడం మనం చూస్తాం. ఉపవాస ప్రార్థన, దేవునితో సహవాసం. ఒక భక్తుడు రాసినాడు, నాకు ఈ పాట విన్నప్పటి నుండి నాకు చాలా ఆకర్షితురాలైన ఈ పాటకు 7 వచనాలు నేను చూసినప్పుడు కూడా గొప్ప గొప్ప భక్తుల గురించి ఈ కీర్తనకారుడు రాసినాడు. చాలా అద్భుతంగా అనిపించింది. ఉపవాస ప్రార్థన అంటే దేవునితో సహవాసం. ఉపవాస ప్రార్థనలో నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావు, నీ పాపక్రియలన్నీ కూడా విడిచిపెడుతున్నావు, నీ దోషములు మరి నీ పాపములు ఇవి పరిహరింపబడుతుంది ఉపవాస ప్రార్థన ద్వారా. ఉపవాస ప్రార్థన అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫైర్. అది అగ్నితో సమానం ఉపవాస ప్రార్థన. నిజంగానే నీ కడుపులో ఏమీ ఆహారం తీసుకోకుంటే అగ్ని మండుతుంది. నీకు తెలుసో లేదో ఆ సంగతి. ఫైర్ కీప్స్ బర్నింగ్ ఇన్ యువర్ స్టమక్. అంటే అది నీ శరీరంలో ఉన్న రిజర్వ్ ఎనర్జీ రిలీజ్ అవుతుందన్నమాట. అలాగే ఉపవాస ప్రార్థన అంటేనే అగ్ని. మరి ఉపవాసము ప్రార్థనకు జోడించినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీలో ఉన్న భయము, అనుమానము, సందేహాలు, లేక పాపము, చెడు తలంపులు ఇవన్నీ కూడా కాలిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇట్ గెట్ బర్న్డ్. అంటే దయ్యపు శక్తులు కానీ, చీకటి చింతలు కానీ, ఇలాంటి పిరికితనం కానీ ఇవన్నీ కూడా కాలి భస్మమైపోతుంది అనమాట. అందుకే ఉపవాస ప్రార్థన తప్పకుండా చేయాలి. యవనస్తులు కూడా భయపడతారు, ఎందుకు లేదు శక్తి. యవనస్తులకు ఉపవాస ప్రార్థన నేర్పియాలి మనం. వీ హ్యావ్ టు టీచ్ దెమ్ టు ఫాస్ట్ అండ్ ప్రే. ఎందుకంటే మరి వృద్ధాప్యంలో ఉన్న అన్న ప్రవక్తి 102 సంవత్సరాలు వయస్సు గలది, 84 సంవత్సరాలు ఆమె రేయింబగళ్ళు ఉపవాసం ఉండి దేవుని ఏం చేసిందట, సేవించిందంట. ఒకసారి హల్లెలూయా చెప్దామా. 102 సంవత్సరాలు వయసున్న ఆమె 84 సంవత్సరాల నుండి భర్తతో 7 సంవత్సరాలే కాపురం చేసిందట. 84 సంవత్సరాలు ఆమె రేయింబగళ్ళు, వారానికోసారి కాదు, రేయింబగళ్ళని ఉంది. మీరు లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూస్తే రేయింబగళ్ళు ఉపవాసం ఉండి దేవునికి సేవ చేసింది. అదొక సేవ అన్నమాట. ఇట్స్ అ సర్వీస్ అంటు ద లార్డ్. కాబట్టి తప్పకుండా ఉపవాసం ఉంటే ఎవరు ఏం చనిపోరు, ఏ శరీర రుగ్మత కూడా ఉండదు. ఎందుకంటే ఉపవాసం అంటే నువ్వు దేవునితో ఉన్నావు, దేవుడే జీవాధిపతి. నువ్వు ఆయనతో సహవాసము చేసేటప్పుడు నీకు చావు వస్తుందా, జీవం వస్తుందా? హల్లెలూయా. నువ్వు ఆయనతో ఉన్నావు, ఆయన మాటలు వింటున్నావు, ఆయనతో మాట్లాడుతున్నావు, ఆయన సహవాసం అనుభవిస్తుంటే నీకు శక్తి రావాలి కదా. అందుకే ఈరోజు ఉపవాస ప్రార్థన, దేవుని శక్తి విడుదల అనే అంశం మీద ధ్యానిస్తున్నాము. దేవుని స్తోత్రం. ఉపవాస ప్రార్థనలో నీ అహం పోవాలి. నా అహం పోవాలయ్యా, నాకు దీనత్వము ఇవ్వయ్యా. అవును, ఉపవసించినప్పుడు నువ్వు శరీరము తగ్గించుకుంటున్నావు, నీ అంతరంగ పురుషుడు ఏమవుతున్నాడు, బలం పుంజుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. శరీరం తగ్గుతుంది, ద అవుటర్ మ్యాన్ డిక్రీజెస్, ద ఇన్నర్ మ్యాన్ ఇంక్రీజెస్. అంటే అంతరంగ పురుషుడు బలం పుంజుకుంటున్నాడు. కాబట్టి కోపము, తాపము, అసూయ, పగ, ఈర్ష్య, కలహము,
రోషము ఇవన్నీ కూడా అణిగిపోతుంది ఉపవాస ప్రార్థనలో. దేవుని స్తోత్రం. నీ హృదయం ప్రేమతో నింపబడుతుంది, దేవుని స్వరూపంలోకి నువ్వు వచ్చేస్తావు. తర్వాత అంటున్నాడు, నాకు దీనత్వము ఇవ్వయ్య. ఎవరితో సాంగత్యం చేస్తే వారిలాగా అయిపోతారట. 6 నెలలు ఒకరితో సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళైపోతారట, వీళ్ళు వారైపోతారు. మరి దేవునితో సహవాసం చేస్తే ఎలాగ ఉంటాం? దేవుని స్వభావం వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇఫ్ యూ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్, యూ విల్ హ్యావింగ్ ద గాడ్లీ క్వాలిటీస్. కాబట్టి నీ అహం చచ్చిపోతుంది, దీనత్వము దేవుని రూపం నీకు కలుగుతుంది. తర్వాత దేవుని స్వభావంతో నింపబడతావు. యేసుప్రభు గురించి లూకా సువార్త 9వ అధ్యాయము 29లో ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారిపోయింది. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసాయి. కానీ మన ముఖరూపం అంతా అందంగా చక్కగా తయారైతే నువ్వు దేవునితో ఉంటే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎక్కడ బ్యూటీ పార్లర్ పోయే అవసరమే లేదు, సర్జరీస్ అవసరం లేదు. చక్కగా మళ్ళీ ఎక్కువ అధిక బరువు ఉంటే మళ్ళీ లిపోసెక్షన్ అంట ఏంటోనంట, అదంతా అనవసరం. నువ్వు జర తక్కువ తిని ఎక్కువ దేవుని సన్నిధిలో గడిపితే చాలా అందంగా కనబడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యు విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ నీ మీద ఉదయిస్తుంది. వస్త్రాలు కూడా మారిపోయిందంట. యేసు ప్రభు ముఖరూపం మారిపోయింది, ఆయన వస్త్రములు కూడా తెల్లనివై దగదగ మెరిసాయి. హల్లెలూయా. కాబట్టి ఉపవాసం ఉండడానికి భయపడే అవసరం లేదు. ఇది అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. మన బిడ్డల కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలి. బిడ్డలు తెచ్చి లోకంలో విడుదల చేసినాం, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? మరి ప్రభు కూడా అంటున్నాడు, మీ కొరకు మీ బిడ్డల కొరకు మనం ఏం చేయాలి? ఏడ్చి ప్రార్థన చేయాలి. కోపాలు తాపాలు కూడా అణిగిపోతుంది. ఒక భర్త ఏం చేస్తున్నాడంటే భార్య మీద అనుమానంతో 2 కాళ్ళు 2 చేతులు నరికేసినాడు, చచ్చిపోయింది ఆమె. దయ్యపు శక్తులన్నీ పోయి మనం అందరము దేంతో నింపబడాలా? పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి, దేవుని శక్తితో నింపబడాలి. సమస్యలు పరిష్కరించబడాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ. నీ రోషంతో నువ్వేం సాధిస్తావు? కుటుంబం కట్టబడాలంటే నువ్వు రోషంతో ఏం సాధించలేవు. ఏం చేస్తావు? బాధ కలుగుతుంది. సూటిపోటి మాటలు మాట్లాడతారు పురుషులు, కొన్నిసార్లు వేధిస్తుంటారు. జరిగిన కార్యం మాటికి త్రవ్వెత్తుతూ ఉంటారు. ఇంట్లో సమాధానం తెచ్చుకోవాలంటే ఆ స్త్రీకి ఎంత బాధ్యత ఉంటుంది. షీ హెస్ టు వర్క్ ఫర్ పీస్. అదొక పెద్ద హోంవర్క్ అన్నమాట. నీకు సహనం కావాలి. భర్త పెట్టే బాధలను భరిస్తూ ఆయన రక్షణ కొరకు ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. రక్షణ కొరకు పోషించి ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ వ్యక్తి మారాల్సిందే, ఇంకా వేరే మార్గం లేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం, విశ్వాసమును బట్టి నోహు అది వరకు చూడని సంగతులను గూర్చి, అది వరకు ఆయన చూడలేదండి నోహు గురించి. వర్షం అంటే తెలియదు, ఆయన ఓడ ఎలా ఉంటుందో కూడా తెలియదు, ఆయన అది వరకు చూడలేదు. కానీ విశ్వాసం, ఆయన తప్పకుండా ప్రార్థన జీవితం గలవాడే. ఎందుకంటే ఆదికాండం 4వ అధ్యాయంలోనే ఏనోషు కాలంలోనే దేవుని నామమున ప్రార్థన ఆరంభమైంది. ఇది 6వ అధ్యాయంలో ఉంది నోహు గురించి. మరి దేవుని పేరట ప్రార్థన చేయడం నేర్చుకున్నవాడు కాబట్టి ప్రార్థనాపరుడే, దేవుని వల్ల కృప పొందినవాడు. మరి దేవుడు ఆయనతో ముఖాముఖిగా అంటే మాట్లాడి ఉండొచ్చు, ఆలోచన ఇచ్చినాడు. ఆ డిజైన్ ఎవరు ఇచ్చినారు? ఓడది. నేను చెప్పినాను కదా, ఇంజనీర్ కాదు ఆయన, ఎంటెక్ చేయలేదు, ఐఐటీలో చదవలేదు ఆయన, కానీ ఓడ నిర్మాణం నేర్పించినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మర్మములు నీకు బోధిస్తాడు దేవుడు, రహస్యములు ఆయనకు చెందినవి. పరిశుద్ధ గ్రంథంలో నీకు అర్థం కాని కార్యాల మీద చేతులుంచి, నాకు ఈ భాగం అర్థం కావడం లేదు ప్రభువా, నాతో మాట్లాడని ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆశ్చర్యమైన సంగతులను నీకు బయలుపరిచి నీ కన్నులను ఏం చేస్తాడు? తెరిచేస్తాడు. హల్లెలూయా. విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపు చేశాను. నాకు ఇంకొక కార్యం చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, నోహు కుటుంబంలో ఉన్న ఎవ్వరు నశించలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాట్ ఎ సింగిల్ పర్సన్ వాజ్ డిస్ట్రాయిడ్. 3 కుమారులు, 3 కోడళ్ళు, భార్య. ఆ కుటుంబంలో ఉన్న 8 మంది కూడా దేవుని రక్షణ చూసినారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యం అండి. అది వరకు ఆయన చూడలేని సంగతులను చూడడానికి దేవుడు కృపనిచ్చినాడు.
మరి దేవుని శక్తి విడుదలవుతుంది ఉపవాస ప్రార్థనలో. ఉపవాస ప్రార్థన మరి తరబీదు కావాలి. నేను ఎప్పుడు చేయలేదండి నా జీవితంలో అంటే నువ్వు చాలా నష్టపోతావని అర్థం. దేవుని వాక్యం విన్నప్పుడు దేవుని కార్యాలు తెలుసుకోవాలని, దేవుని వాక్యం విని దాన్ని గైకొనాలని దేవుని భయం ఉండాలి. దేవుని స్తోత్రం. 1 కొరింథీ 2:9 నీ కంటికి కనబడనివి, నీ చెవులకు వినబడనివి, నీ హృదయానికి గోచరము కానివి ఎన్నెన్నో సిద్ధపరిచినాడు. అవన్నీ దేవుని శక్తి ద్వారా నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి విడుదల కావాలంటే నువ్వేం చేయాలి? ఉపవసించి ప్రార్థన. నాకు తెలుసు మీలో చాలామంది ఉపవాసం ఉండరని నాకు తెలుసు, కానీ ఇట్స్ టైమ్ యూ టేకప్ ఫాస్టింగ్ ప్రేయర్. సమయం ఆసన్నమైంది. మీ తలకు మీదుగా సమస్యలు మీకు వస్తే మీరు ఏం చేస్తారు కదా? ప్రవాహం వల్లే నీ మీదకి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తావు? నేను టీవీలో చూసినాను, ఆ డ్యామ్స్ కేరళలో 22 డ్యామ్స్ వదిలేసినారు. ఎందుకంటే నీటి మట్టం చాలా పెరిగిపోతుంటే దే హ్యావ్ లెఫ్ట్ ద డ్యామ్ గేట్స్ ఓపెన్. అప్పుడు చూడాలి ప్రవాహంలో ఎంతమంది కొట్టుకొని పోతున్నారు. అయ్యో నా పిల్లలు, అయ్యో నా భార్య అని ఒకడు అరుస్తున్నాడు. నా పిల్లలు ఎప్పుడో కొట్టుకొని వెళ్ళిపోయినారు. భార్య కొట్టుకొని వెళ్ళిపోయింది, వాళ్ళ సామాన్లన్నీ కొట్టుకొని వెళ్ళిపోయింది. అయ్యో అప్పుడు నేను అనుకున్నాను, దేవుని ఉగ్రత ముందు ఎవరు నిలవగలరు? హూ కెన్ స్టాండ్ బిఫోర్ హిజ్ యాంగర్? కాబట్టి ఇలాంటి పిలుపులు ఉన్నప్పుడే, సంఘ కార్యక్రమాల్లో ఉపవాస ప్రార్థనలు ప్రకటించినప్పుడే తప్పకుండా మిమ్మల్ని మీరు సిద్ధపాటుతో దేవుని సన్నిధికి రావాలి. దైవ కార్యాలు మనం చూడాలి. ఇంతమంది మనుషులు నశించిపోతుంటే, ఇంత చీకటి కార్యాలు మన చుట్టూ జరుగుతుంటే, 3 పూటలు నిండుగా తిని ఎలాగో సంతోషంగా స్వార్థంగా ఎలా ఉండగలం? కాబట్టి తప్పకుండా ఇట్స్ హై టైమ్ యూ ప్రే ఫర్ యువర్ ఓన్ ఫ్యామిలీస్. మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు చూడండి. నోహు ఇది వరకు ఎన్నడూ చూడని కార్యములను చూస్తాడు. ఎవ్వరు మిమ్మల్ని ఉద్ధరించారు, ఎవ్వరు మీ సహాయానికి రారు. విన్నంతసేపు విని మిమ్మల్ని ఎగతాళి చేస్తారు మీ వెనక. ఓహ్ భలే చెప్పిందిలే, ఇది చక్కగా ఉంటే అన్నీ బాగుండేది అంటారు. ఎందుకు? వీపు చూపెట్టి చేతికి కట్టించి తన్నులు తినాలి. దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి నీ బాధలన్నీ చెప్పుకుంటే ఆయన పరిష్కారం ఇవ్వడా? అరణ్యంలో కూడా ఆయన ఏం చేస్తాడట? త్రోవ కలగజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇంతమంది భక్తులు మన ముందు ఉన్నారు. మోషే ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ధర్మశాస్త్రము దేవుడు అతనికి అందించినాడంట. హల్లెలూయా. నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థిస్తే నీ చిత్తము నాకు తెలియజేస్తావు. ఎంత మంచిగా ఉంది వర్షాలు. హల్లెలూయా. దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు రాబోయే సంగతులను నీవు చూపించినావు. నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థిస్తే నూతన దర్శనం నాకు తప్పకుండా ఇస్తావు. హల్లెలూయా. రెన్యూవల్ ఆఫ్ విజన్. నెహెమ్యా ఉపవసించి ప్రార్థించినప్పుడు పడిన ప్రాకారములు నీవు కట్టినావు. నేను ఉపవాసం ఉండి ప్రార్థిస్తే పాడైన నా బ్రతుకును నీవేం చేస్తావు? బాగు చేస్తావు. హల్లెలూయా. పాడైంది, మా కుటుంబం పాడైంది, మా కుటుంబం కూలిపోయిందని అంటారు, ఏడుస్తూ ఉంటారు. ఆ పాడైన గోడలను తిరిగి ఆయన ఏం చేస్తాడు? కడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళందరూ ఉపవాసం ఉన్నారు. వీళ్ళకంటే గొప్పవాళ్ళమా మనం? మోషే ఉపవాసం ఉన్నాడు 80 రోజులు. మరి దానియేలు ఉపవాసం ఉన్నాడు 21 రోజులు. మాంసాహారాలు తీసుకోకుండా ఉపవసించినప్పుడు పరలోకం నుండి దూత దిగిందని దానియేలు 10వ అధ్యాయంలో మనం చూస్తాం. రహస్యములు, మర్మములు దేవుడు దానియేలుకు గ్రహింపజేసినాడు. నెహెమ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. 52 రోజుల్లో యెరూషలేము గోడలు కట్టినాడు. నీవు ఉపవాసం నుండి ప్రార్థించినప్పుడు అపవాదిని ఓడిస్తావు. అవును, యేసు ప్రభు కూడా 40 రోజులు ఉపవాసం ఉండినాడు, అపవాదిని ఓడించినాడు. నీవు నేను ఉపవాసం ఉంటే శోధనపై నీకేం కలుగుతుంది? జయం. హల్లెలూయా. దినదినం ఎన్ని శోధనలు. శోధనే నాకు రాదంటే అది ఉట్టి అబద్ధం. 3 మిత్రులు కలిసి, చిన్న పిల్లలు 10 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కలిసి మాట్లాడుతున్నారంట. అరే నీకెన్ని వచ్చినా మాట్లాడినా 35, ఇంకోటికి 40 వచ్చిందంట. అయితే ఇంకోటి అన్నాడట, మరి నా లైఫ్లో నేను ఫెయిల్ కాలేదురా అన్నాడంట. లైఫ్లో ఫెయిల్ కాలేదంట. వాడు ఎప్పుడు పరీక్ష రాయలేదు. అంటే పరీక్ష రాయనోడు నేను ఫెయిల్ కాలేదంటే ఎట్టుంటుంది? అట్నే ఉంటుంది. మనం శోధననే మాకు రాలేదంటే, శోధన తప్పకుండా వస్తుంది అందరికీ. కానీ శోధనను జయించడానికి శక్తి ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. మరి అలాగే ఎస్తేరు ఉపవాసించి ప్రార్థించినప్పుడు
యూదులకు, తన ప్రజలైన యూదులకు ఏం కలిగింది? రక్షణ కలిగింది. కీడు నుండి వారు విడిపింపబడినారు. మరి నువ్వు నేను మనమందరం కలిసి ఉపవసించి ప్రార్థన చేస్తే మన దేశ ప్రజలు తప్పకుండా రక్షణ తెలుసుకుంటారు. దేవుని స్తోత్రం. పౌలు కూడా ఉపవసించి ప్రార్థన చేసినాడు. వేలాది సంఘములు స్థాపించినాడు. పౌలు చేసిన పని మరి అసలు ఎవరు చేసినారు? ఎవరు చేయలేరు. నెక్స్ట్ జీసస్, యేసు ప్రభువుకు ద నెక్స్ట్ పర్సన్ ఇన్ లైన్ ఇస్ అపోస్టిల్ పౌల్. పౌలు సంగతి నేను ధ్యానించినప్పుడు ఆయన ఉపవాసాలు, జాగారాలు, ఎప్పుడు ఉపవాసం మరి అనుభవించినాడు. 2 కొరింథీ 11వ అధ్యాయం మీరు చూడండి, 27వ వచనంలో చూడండి. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటుంది. ఇంకనూ చెప్పవలసినవి అనేకము. జాగారం చేసినాడంటే ఆల్ నైట్ జాగారం అంటారు కదా, మనం నెలకోసారి చేస్తాం. పౌలు భక్తుడు ఎన్నెన్ని రాత్రులు నిద్ర లేకుండినాడు, ఉపవాసం ఉండినాడు. కొన్నిసార్లు ఆహారం దొరకకుండా కూడా ఫోర్స్డ్ ఫాస్టింగ్. అలా కూడా మరి ఆయన దేవునితో సంబంధం కలిగి ఉన్నందుకే అనేక సంఘాలు స్థాపించగలిగినాడు. 14 లేఖనాలు రాసినాడు. ఆ లేఖనాలు ఇప్పుడు సంఘం అంతా చదువుకుంటుంది. కనుక నీవు కూడా ఏదో ఒక కార్యం చేయాలి. సపోజ్ యూ హ్యావ్ ఎ విజన్ ఇన్ యువర్ మైండ్. ఒక దర్శనం కలిగి ఉంటే, నాకు ఒక దర్శనం ఉంది అని నీవు అనుకుంటే నీవు ఫలించాలి కదా ప్రభు కొరకు. నీ దర్శనం ఏంటి? అవును, నీకు స్త్రీల మధ్యలో చేయాలని ఉందా? చిన్న బిడ్డల పరిచర్య చేయాలని ఉందా? జైలు పరిచర్య చేయాలని ఉందా? అనాథుల పరిచర్య చేయాలని ఉందా? సంఘంలో దేవుని వాక్యం అందించాలని ఉందా? సంఘాలు కట్టాలని ఉందా? నీ దర్శనం ఏదైనా ఉపవాస ప్రార్థనలు చేయకుంటే ఆ దర్శనము నెరవేరదు. వితౌట్ ఫాస్టింగ్ ప్రేయర్ దట్ విజన్ ఈజ్ నాట్ రియలైజ్డ్. కాబట్టి పౌలు జీవితంలో మనం నేర్చుకుంటున్నాం సంఘ స్థాపనలకు, దైవ కార్యాలు వడిగా చేయడానికి, మరి అలసట లేకుండా దేవుని సేవ చేయడానికి అతను ఉపవాసాలు, జాగరణాలు చేసినట్టు వాక్యంలో ఉన్నది. పౌలు ఎంత శక్తి పొందుకున్నాడంటే సో పవర్ఫుల్ పర్సన్. అపోస్తల కార్యం 19వ అధ్యాయం మీరు చూసినప్పుడు దేవుని శక్తి అతని ద్వారా ఇతరులు అనుభవించినారు. అంటే ద పవర్ ఆఫ్ గాడ్ వాజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ హిమ్ టు అదర్స్. హీ కుడ్ బైండ్ ద ఈవిల్ స్పిరిట్స్. దయ్యపు శక్తులను అడగొట్టినాడు. రోగములు ఆయన తాకిడి ద్వారా వదిలిపోయింది. ఆయన నడికట్లు రోగుల యొద్ద తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచాను. అపోస్తల కార్యం 19:12 చూడండి. యాక్ట్స్ 19:12. అతని శరీరముకు తగిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యుద్ధకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచాను, దయ్యములు కూడా వదిలిపోయాను. దేవుని సేవ అంటే శక్తివంతమైన సేవ చేయకుంటే ప్రయోజనమే లేదు. నన్ను అడిగితే మినిస్ట్రీ ఈజ్ ల్యాకింగ్ పవర్ ఆఫ్ గాడ్. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో యూజ్. ఇఫ్ యూఆర్ అన్ ఆర్డినరీ సర్వెంట్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నో యూజ్. నీ మాటల ద్వారా ఎవరు రక్షణ పొందడం లేదు, నీ పరిచర్య ద్వారా అద్భుతాలేమీ జరగడం లేదు. అంటే నిష్ప్రయోజకుడమైన దాసుడు. కొన్నిసార్లు బల్బు బాగానే ఉంటుంది, కానీ లోపల చూస్తే ఫ్యూజ్ ఎగిరిపోయి ఉంటుంది కదా. ఆ బల్బు ద్వారా ఏమైనా ప్రయోజనం ఉందా? అంటే నీ జీవితము, అంటే దేవుడు నిన్ను పిలుచుకున్నప్పుడు నీ జీవితం ద్వారా దేవునికి మహిమ కావాలి, ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలంటే తప్పకుండా నీకు ఎవరి శక్తి కావాలి? దైవ శక్తి కావాలి. ఆ దైవశక్తి విడుదల కావాలంటే నువ్వేం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఒక రాకెటే మీదికి పోవాలంటే చల్లగా ఐస్ గడ్డలు వెనక పెడితే పోదు. అది ఏముంటుంది తెలుసా? వెనక అగ్ని ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అగ్ని కంబస్టన్ అన్నమాట. ఆ ఫైర్ ఎనర్జీ లేకుంటే రాకెట్ మీదికి పోదు. అసలు నన్ను అడిగితే ఉపవాసం చేసేవాళ్ళు శ్రమల గురించి కూడా పెద్ద పట్టించుకోకూడదు. కష్టాలు ఉన్నాయండి, బాధలు ఉన్నాయండి, కన్నీళ్ళు ఉందండి, ఇవన్నీ నీకు రాకెట్ వెనక నిప్పులాగా పనిచేస్తుంది. హల్లెలూయా. అవును, అంత ఉన్నత స్థాయికి వచ్చిన వాళ్ళంతా ఊరికే రాలేదు. ఇప్పుడు అగ్రస్థానంలో ఉన్న భక్తులు ఊరికే తయారు కాలేదు. ఏది తయారు కావాలన్నా కుంపటి కావాలి. కుంపటిలో ఇబ్బంది కొలిమిలో ఆయన శోధించి, ఆయన పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, మరి చక్కని, అంటే యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా చేసుకుంటాడు. దేవుని స్తోత్రం. కనుక ఈ పౌలు గురించి ధ్యానించినప్పుడు నిజంగా ఎంత శక్తి పుంజుకున్నాడు ఈ భక్తుడు.
ఆయన నడికట్లు తెచ్చి రోగుల మీద వేసినప్పుడు రోగములు తొలగిపోయిందంట. తర్వాత దయ్యపు శక్తులు వదిలిపోయింది. ఇక్కడ ఇన్ని కార్యాలు పౌలు ద్వారా జరుగుతుంది కాబట్టి అక్కడ ఒక కార్యం జరిగింది. 12 అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిపోయాయి, దయ్యములు కూడా వదిలిపోయాయి. ఎందుకంటే దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించాడు. అప్పుడు ఏమైందో చూడండి 13వ వచనం. అప్పుడు దేశ సంచారులు మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరు. దేశ సంచారులు మాంత్రికులకు ఆశ కలిగిందంట. ఇదేందబ్బా యేసు నామం అంటే దయ్యాలు పారిపోతుంది, ఇది బాగుంది అని అనుకున్నారంట. ఇది మేము కూడా ఉచ్చరిస్తే సైతాను పోతుందని అనుకున్నారు, భ్రమపడ్డారు. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగ చేయించుండేది. అందుకు ఆ దయ్యం మాట్లాడుతుంది. ఇప్పుడు దయ్యం అంటుంది, నేను యేసును గుర్తెరుగుదును, పౌలను కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడగగా దయ్యంకున్న తెలివి, దయ్యం కూడా తెలుసును ఉపవాసం చేసి ప్రార్థన చేసి శక్తి పొందుకుంటే మరి దయ్యంకు కూడా మీరు ఎరుకైన వారే. ఒక వశంలో దేవునికి ఎరుకైన వారు, మరొక సైడ్ చూస్తే దయ్యం కూడా గుర్తుపడుతుంది, అమ్మో వీళ్ళ జోలికి వీళ్ళు బాగా మండుతున్నారు, ఉపవసించి ప్రార్థన చేసి ఫుల్ ఆఫ్ గాడ్స్ పవర్, వారి జోలికి నేను పోకూడదని. ఈ స్కెవా అనే యాజకుని 7 కుమారులు యేసు నామమును ఉచ్చాటన చేసి దయ్యాలు పారిపోతే మాకేమైనా కానుకలు వస్తాయనుకున్నారేమో. ఈ ప్రయత్నాలు చేసినప్పుడు దయ్యం మాట్లాడుతుంది. దయ్యం అంటుంది, యేసు అంటే నాకు తెలుసు, పౌలు అంటే కూడా నాకు తెలుసు, మీరు ఎక్కడికి వెళ్ళొచ్చిండ్రు, ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ కమ్, మీరు మన్ను నిలబడతారా, మీరేమైనా ఉపవాసం చేసినారా, ప్రార్థనలు చేసినారా, మీకు ఏమైనా శక్తి పొందుకున్నారా, దైవశక్తి ఉందా మీకు, మాతో ఎందుకు వస్తున్నారు మా జోలికి అని చెప్పి ఏం చేస్తున్నారో చూడండి 16వ వచనం. ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచాను. అందుచేత వారు దిగంబరులై గాయం తగిలి ఆ ఇంట నుండి పారిపోయారు. దయ్యం వాళ్ళ మీద పడి అటాక్ చేసింది అన్నమాట, వస్త్రాలు ఇంపేసింది, దిగంబరులు అయిపోయినారు, శరీరం అంతా గాయాలతో అక్కడ నుండి పోయినారని వాక్యంలో చూస్తున్నాం. అందుకే శక్తి ఎందుకు కావాలి అంటే సేవ చేయడానికి శక్తి కావాలి, కానీ ఇంటిలో కూడా నీకు దేవుని శక్తి కావాలి. సైతాన్ ఎప్పుడు కూడా నిన్ను అణగదొక్కడానికి అది ఎప్పుడు కూడా మరి పన్నాగాలు పన్నుతూ ఉంటుంది కదా. కుటుంబాల్లో చూస్తే శాంతి సమాధానం మీదనే లేకుండా చేసేస్తుంది. భార్య భర్తలకు చిచ్చు పెడుతుంది, తల్లిదండ్రులకు పిల్లలకు పెడతాడు, చిచ్చు పెడతాడు సైతాండు, అత్త కోడలు పెడతాడు, మామ అల్లును పెడతాడు, ఇరుపరు వారితో పెడతాడు. అంటే వాని యుక్తులు కుయుక్తులు ఇన్నన్నీ కావు. సాతాను యొక్క యుక్తులన్నీ కూడా నశింపజేయాలంటే మరి ఏ మార్గం లేదు. ఏ మార్గం అది? ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. యోబేలు ఉపవాసించి ప్రార్థన చేసినప్పుడు ఆ దేశ స్థితిగతులు ఏం చేసినావో మార్చినావయ్యా. మేము కూడా ఉపవసించి ప్రార్థిస్తే కడవరి ఉజ్జీవం మాపై కుమ్మరించు. మంచి పాట రాసినాడు ఆ భక్తుడు. దేవుని స్తోత్రం. మరి ఈరోజు దేవుని శక్తి విడుదల కొరకు తప్పకుండా నీవు ఉపవసించి ప్రార్థన చేయాలి. గొప్ప ఉజ్జీవం చూడాలి కదా. ఒక చిన్న బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ఎంత ఎదురు చూస్తుంది, అది ఎదగాలని ఎదురు చూస్తుంది. అది ఎదగడం లేదంటే చాలా టెన్షన్ వచ్చేస్తుంది తల్లిదండ్రులకు. ఆ డాక్టర్ ఈ డాక్టర్ ఎందుకు ఎదగడం లేదు మా బిడ్డ. ప్రజలు ఉత్సాహంగా అంటే ఆసక్తితో ప్రార్థన చేయవలసి ఉన్నది. దేవుని స్తోత్రం. మీ పిల్ల తరానికి కదా ఇంత కష్టపడేది ఏంటి, రానున్న తరం కొరకు సిద్ధపాటు చేస్తున్నాం కదా. అప్పుడు ప్రార్థన చేసే వంతు మీది కాదా? తప్పకుండా మీ బిడ్డలు తరతరాలు అనుభవించాల్సిన ఈ సహవాసం, ఈ సంఘం. కాబట్టి ఈ సంఘం కొరకు కూడా మీరు తప్పకుండా ప్రార్థన చేయాలి. అంటే అనేకులు మారు మనసు పొందాలి, ఒక గొప్ప ఉజ్జీవం రావాలి. వాట్ ఈజ్ రివైవల్? ఉజ్జీవం రావాలి అంటే ఏంటి? అందరూ ఎగిరి ఆనందించి ఆర్భాటంతో కేకలు వేయాలని. అవును, దేవుని శక్తి కుమ్మరింపినప్పుడు అది కూడా జరుగుతుంది. కానీ ప్రప్రదంగా ఉజ్జీవం అంటే మారు మనసు, ప్రజలు మారు మనసు పొందడం, పాపం గురించి పశ్చాత్తాపడడం, రక్షణ పొందడం, దేవుని తట్టు మరలడం, పరిశుద్ధమైన జీవితం జీవించడం. అదే ఉజ్జీవం. అవుట్ బ్రేక్ ఆఫ్ ఎ గ్రేట్ రివైవల్. అవును,
ఎంతోమంది మారాల్సి ఉంది కదా. ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకంలో ఎంత గొప్ప సంతోషం. హల్లెలూయా. నాకెందుకు ఈ లోక వైభవాలు? నేను అనుకున్నాను అట్లా. పేతురు యోహానులు ఏమంటారు? వెండి బంగారం మా దగ్గర లేదు. ఈ లోకంలో మనం కూర్చుకోవడానికి రాలేదు. న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు నేను లెక్క ఒప్పచెప్పాలి. నాకు ఇచ్చిన తలాంతులు, నాకు ఇచ్చిన వనరులు, నాకు ఇచ్చిన సంఘం, నాకు ఇచ్చిన రక్షణను బట్టి నేను ఎంతమందిని వెలుగులోకి నడిపించగలిగినాను. దేవుని స్తోత్రం. ఏమున్నా ఏమి లేకున్నా మరి దైవ శక్తి నాకు కావాలని కోరుకున్నాను. దేవుని స్తోత్రం. ఐ డోంట్ వాంట్ బెన్స్ కార్, బట్ ఐ వాంట్ ద పవర్ ఆఫ్ గాడ్. నాకు దైవ శక్తి కావాలి. నేను ఉపవసించి ప్రార్థన చేసి అనేక మందిని పరలోకానికి నడిపించాలి. వారి జీవితాలు మారాలి. అంతకంటే మించిన సంతోషం ఏంటి? కాబట్టి ఈరోజు నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయడానికి వెనుకాడొద్దు. చాలా గొప్ప బాధ్యత కుటుంబాన్ని నడిపించడం. అజాగ్రత్త తల్లులు ఉంటారు, అలక్ష్య భావం, ఏం పట్టించుకోరు ఇంటి గురించి. నాకు మంచి పేను బెత్తం ఒకటి కొట్టి పెట్టుకుందాం అనుకున్నా. ఇట్ట పిచ్చి పిచ్చి తల్లులను చూస్తే ఒక్కటేస్తే ఏమన్నా దేవుడు కూడా నన్ను శభాష్ అంటాడు. దేవుని స్తోత్రం. అది ఎంత అశ్రద్ధ అంటే అంత అశ్రద్ధ. వారి సుఖం, వారి భోగమే కోరుకుంటారు. పిల్లల్ని కన్నావు, ఆ పిల్లల భవిష్యత్తు ఎలాగో. శోధకుడు శోధించి పిల్లలంతా పాడుపాడైపోతున్నారు కదా, గురి తప్పి గమ్యం తప్పి నశించిపోతున్నారు కదా. అట్టి వారి గురించి నీకు శ్రద్ధ లేదెందుకు? ఉదయం లేవమంటే లేస్తున్నారా? లేవరు. ఆ నొప్పి ఈ నొప్పి ఆ నొప్పి. ఉదయమే లేచి లేక మధ్యరాత్రులు లేచి ఏవా నా బిడ్డలు ఎట్లా అని ఆ గుండె నొప్పి భారమే లేదు. అంతా నశించిపోయిన తర్వాత గుండె కొట్టుకొని తల కొట్టుకొని ఏడవడం, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. శోధనలో పడకముందే నీవు మేలుకోగలిగి ప్రార్థన చేయాలి. ప్రేయర్ గోస్ అప్ అండ్ బ్లెస్సింగ్స్ కమ్ డౌన్. నువ్వెంత ప్రార్థన చేస్తే అంతగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. గాడ్ విల్ గైడ్ యూ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్. ప్రతి అడుగడుగున దేవుడు నడిపిస్తాడు. దివ్యమైన సమాధానం. ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ ద పీస్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. అలజడిపోతుంది నీ జీవితంలో. ఆ కాకి ఎగురుతుంది కదా, రప్ప కొట్టుకుంటుంది, కావు కావు, అదే అన్నమాట అలజడి. చాలామంది స్త్రీలు ఇలాగే ఉంటారు, అరుపులు కేకలు. వాళ్ళ ఇంటి ద్వారం దగ్గర పోతేనే పెద్ద కేకలు, పెద్ద అరుపులు. గుడికి చాలా నమ్రతగా వస్తారు పాపం బైబిల్ పెట్టుకొని. పాట కోయిల గొంతు, ఇంటికి పోతే తెలుస్తుంది ఏ గొంతు అని. ఏం ప్రయోజనం? యు ఆర్ నాట్ ఏబుల్ టు విన్ ఓవర్ యువర్ లైఫ్. నీ జీవితం మీద నీకు ఒక మరి అంటే అదుపు లేదన్నమాట. అదుపు లేదు. అటు నోరు కదుపు లేదు, ఇటు ప్రవర్తన కదుపు లేదు. కేకలు వేసి బొబ్బలు పెట్టినట్ట సామెతల గ్రంథంలో ఉంది. బొబ్బలు పెట్టినది, దాని పాదములు దాని ఇంట నిలవదంట, ఉరుకుతూ ఉంటుంది ఊరూరు. ఇంట్లో ఉండి చక్కగా భర్తను పిల్లలు చూసుకొని సమయం దొరికిన కొలది భర్త హార్మోన్స్ కొరకు, పిల్లల క్రమం కొరకు, ఇంటి అవసరతల కొరకు కన్నీళ్ళు విడిచి ఉపవసించి ప్రార్థన చేసే స్త్రీలు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీవు దేవునితో సన్నిహితమైన బంధము చాలా అవసరం. నీకు ఇప్పుడు కనబడనివి నువ్వు చూస్తావు. ఇప్పుడు ఏ రూపం లేదు నువ్వు అడిగే కోరికలకు కానీ నువ్వు ఆశించేవని. బట్ యు విల్ సీ ద షేప్ ఆఫ్ థింగ్స్ టేకింగ్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో, నీ కుటుంబంలో అన్నిటికీ ఒక ఆకారం దేవుడు ఇస్తాడు తప్పకుండా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటమ్మా ఏమి కనబడలేదు, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను, ఏలియాకు కూడా ఏం కనబడలేదు. ఆ దాసుడు అంటే పోయి చూడే, వర్షం ఎంతో వస్తుందా చూడండి, అరచేయంత మబ్బు. మనకు కూడా ఇట్నే కనబడుతుంది, ఏముంది అరచేయంత మబ్బు. కానీ ఏలియా తన విశ్వాస నేత్రాలతో చూస్తున్నాడు కుంభవర్షం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుతాను కనుక నేను సిగ్గుపడాను. ఉపవసించి ప్రార్థన చేస్తే యు విల్ సీ ఎ గ్రేట్ రివైవల్. సేవ ఉంటే సేవలో ఆత్మశక్తి చూస్తావు, సేవలో బలం చూస్తావు. బా, అట్టి శక్తి కావాలి సేవలో కానీ కుటుంబ జీవితంలో కానీ. దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కొన్ని కార్యాలు మరి నీకు విడుదల కావాలంటే కూడా ఉపవసించే ప్రార్థన. యు నీడ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి విడుదల కావాలి. నీతో కాదా కార్యం, మీతో అయ్యే కార్యాలు మీరు చేయండి. మీకు చేతగాని కార్యాలు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడే జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 6 రాతి బాణాలు తెండి, అంచుల మట్టుకు నింపండి, అది వారికి చేత అవుతుంది. శిష్యులు పోయినారు, 6 రాతి బాణాలు తీసుకొచ్చినారు కనాను వివాహంలో.
అంచెల మట్టుకు నింపినారు. వారికి చేతగాని కార్యం యేసుప్రభు ఆ రోజు చేసినాడు. నీళ్ళని ఏం చేసినాడు? ద్రాక్షారసంగా మార్చినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నీకు చేతనైనంత పని చేయి. నీకు చేత అవుతుంది. నాకు చేత కాదని అనకూడదు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విత్ స్ట్రెంగ్తెనెత్ మీ. నాకు హై బీపీ ఉందండి, నాకు షుగర్ ఉంది. ఎన్ని సాకులో అబద్ధికుడు ఊదుతూ ఉంటాడు. నీకు చేత కాదు, ఉపవాసం ఉండడానికి నీకు చేత కాదు. ట్రై, ఒక పూట ట్రై చేయి, ఏం కాదు. ఎందుకంటే నువ్వు సహవాసం దేవునితో చేసిన. ఉపవాసం ఉన్నవారు దేవుని దగ్గర కూర్చోవాలి. స్పెండ్ టైం విత్ గాడ్. ఉపవాసం ఉన్నాఅని చెప్పి మరి ఉన్న షాపింగ్లు షికార్లు చేసి ఊరంతా తిరిగి చాలా అలసిపోయి మాకేం దొరకలేదంటే నేను జవాబుదారిని కాదు. ఉపవాసం అంటే దేవునితో నీవు సహవాసం. స్పెండ్ టైమ్ అట్ హిస్ ఫీట్. వాక్యం చదువు, ప్రార్థన చేయి, పాటలు పాడు, దేవునికి నీ విన్నపములు తెలియజేయి. అప్పుడు తప్పకుండా దైవ కార్యాలు చూస్తావు, విడుదల చూస్తావు. ఇప్పుడు యవనస్తులు సాతాను కట్లలో ఉన్నారు. యవన బిడ్డలు మీ కుటుంబంలో ఉన్నారా? ఉన్నారు చాలామంది. ఆడపిల్లలైతే పోకిరి పిల్లలుగా తయారైపోయినారు. మగ పిల్లలను బుట్టలు వేసుకునే విద్యలు ఇప్పుడు ఆడపిల్లల దగ్గర ఉంది. ఎన్నెన్ని కోకోల విద్యలు. వాడు చెప్పిన మాటలన్నీ రికార్డ్ చేసేస్తారు. తర్వాత వాన్ని బుట్టలు పడేస్తారు. బ్లాక్మెయిల్ చేయగలరు ఆడపిల్లలు. అందుకే ఈ మగ పిల్లలకు ఎప్పుడు చెప్తాను, బీ కేర్ఫుల్ విత్ యంగ్ గర్ల్స్. దే కెన్ స్పాయిల్ యువర్ లైఫ్, దే కెన్ డిస్ట్రాయ్ యువర్ లైఫ్. రాజులను సహా నశింపజేసిన స్త్రీలు ఉన్నారంట. సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు. అంటే అట్టి పవర్ ఉందన్నమాట స్త్రీకి. స్త్రీ అంటే అబల అంటారు, కానే కాదు, సబల. ఆమె సబల. అబల అని ఉంటుంటే మాటలు అనుకోకండి. అది షీ కెన్ డూ ఎనీథింగ్. దేవుడు రెండోసారి చేసిన ప్రోడక్ట్ కదా, ఫినిష్డ్ ప్రోడక్ట్ ఇది. అన్ని డిఫెక్ట్స్ అన్నీ సవరించి చక్కగా చేసినాడు అనమాట. అన్నీ అనుకుంటే దేవుని మార్గంలో ఉంటే అంత చూస్తుంది. షీ విల్ గో టు ఎనీ హైట్. సైతాన్ వలయంలో ఉంటే కూడా అంత పాపంలో దిగజారిపోగలుగుతుంది. అనేకులను పాపంలో పడవేయగలుగుతుంది. పిల్లలు నశింపజేసే స్త్రీలు ఉన్నారు. నేను వార్తల్లో చూసినప్పుడు అయితే చాలా బాధ కలిగింది. ఒక తల్లి తన 2 కుమార్తెలను వ్యభిచారంకు నెట్టుతుందంట. ఎందుకంటే ఇంట్లో ఇన్కమ్ కావాలి, రాబడి లేదని 2 పిల్లలను కూడా ఆమె వ్యభిచారి, ఆమె పిల్లలు యవన బిడ్డలు, అందమైన 2 ఆడపిల్లలను బలవంతంగా నెట్టుతుందంట. ఎట్టి తల్లి, ఎంత దుర్మార్గపు తల్లి. అప్పుడు నేను అనుకున్నాను, నేను చేసే సేవ ఎంత ఉత్తమమైంది. స్త్రీలకు మంచి ఇంజక్షన్లు ఇచ్చేది కదా నా పని. సట్ అని ఒక ఇంజక్షన్, పిచ్చి కుదిరిపోతుంది. హల్లెలూయా. మతి చక్కగా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఎదిగిన నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఉదయం లేవాలి, దేవుడిస్తాడు శక్తి. నీ రోగాలన్నీ నయమైపోతుంది, నీ సంకటములన్నీ కుదుర్చబడుతుంది. ఆయన సర్వశక్తిమంతుడు కదా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు యూఆర్ హ్యావింగ్ ఇన్ఫ్లుయెన్స్ విత్ ద క్రియేటర్ ఆఫ్ ద హెవెన్ అండ్ ఎర్త్. హీ ఈస్ ద ఆథర్ ఆఫ్ ఎవ్రీథింగ్, హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ అబవ్ ఎవ్రీథింగ్. యూఆర్ టాకింగ్ టు హిమ్. ఆయనతో మాట్లాడితే నీ కార్యాలు ఎందుకు సఫలం కాదు. కాబట్టి ప్రార్థించాలి, సంఘానికి రావాలి. స్త్రీలారా మీరు జాగ్రత్తగా వినండి. మీరు ఇంట్లో అన్ని పనులు చేసి రావాలి. ఇంట్లో పనులన్నీ అక్కడ పడేసి నేను ఉపవాస ప్రార్థన పోతున్నా అంటే మీరు ఇంట్లో సాతానుకి ఏమి ఇస్తున్నారు? చోటిస్తున్నారు. ఇంట్లో భర్తలకు పరిచయం చేయరా? మీరు పిల్లలకు వండి టిఫిన్లు కట్టరా? ఇక్కడ ఉండి ఇక్కడ మకానేస్తే ఎట్లా? ప్రార్థన కానీ ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోయి మంచిగా అన్ని ఎక్కడ కూడా ఒక మాట రాకుండా ఉండాలి. అప్పుడు నీ ఉపవాస ప్రార్థన ఫలభరితం అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది చేస్తే అది రాదు, అది చేస్తే ఇది రాదు, ఎక్కడ కాకుండా అయిపోతుంది. అలా కాదు. నువ్వు అన్ని కార్యాలు చేయడానికి శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బీ వెరీ వైజ్. అంటే వాడు గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు ఏం చేస్తున్నాడట? వెతుకుతూ తిరుగుతున్నాడు. అపవాదికి చోటు ఇవ్వకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుడు తన శక్తిని నీకు విడుదల చేసినప్పుడు నీ జీవితం ఎంత సంతోషప్రాయంగా అయిపోతుందంటే దీవెనకరంగా మారిపోతుందని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఉపవాస ప్రార్థన సైతాన్ యొక్క శక్తిని నిర్వీర్యం చేస్తుంది. ఇట్ విల్ డిఫ్యూజ్ ద పవర్ ఆఫ్ సేటన్. వెన్ గాడ్స్ పవర్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ టు యువర్ లైఫ్, Satan's power is diffused.
నిర్వీర్యం. అప్పుడు మనం వింటాం కదా, అక్కడిక్కడ బాంబు స్క్వాడ్లు వెళ్ళినారు, బాంబులు పెడితే వీళ్ళు పోయి ఏం చేసినారు, దాన్ని నిర్వీర్యము చేసినారు. అలాగూ పొంచి ఉన్న ముప్పును కొట్టివేస్తుంది ఉపవాస ప్రార్థన. సైతాను యొక్క తలంపులను, దాని క్రియలను మరి నిర్వీర్యం చేస్తుంది. అపవాదికి చాలా తక్కువ సమయమే ఉందంట, కాబట్టి అది చాలా వడిగా పనిచేస్తుంది. అది నాకు అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే జలప్రళయాలు, సునామీలు, యుద్ధాలు, భూకంపాలు ఇవన్నీ యేసు ప్రభు ముందే చెప్పినాడు. మీరు ఇవన్నీ వింటారు. సర్వలోకానికి రక్షణ సువార్త అందింపబడుతుంది. అటు తర్వాత ఏమొస్తుందంట, అంతం వస్తుందంట. అంత్య దినాల్లో మనం ఉన్నాం, అన్ని గుర్తులు ఘోషిస్తుంది. ఇంకా మనము సుఖభోగం లేని ఆసక్తి కలిగి మరి 3 పూటలు కడుపు నిండా నెమ్మదిగా ఉండే సమయం కానే కాదు ఇది. చాలా చురుకుగా ప్రార్థనలు చేయాలి. మరి ఉజ్జీవం రావాలి. ఉజ్జీవం అంటే మారు మనసు. మీ కుటుంబాలు మారిపోవాలి. మన కుటుంబాలన్నీ కూడా దేవునికి ప్రయోజనమైన కుటుంబాలుగా అయ్యేంత వరకు నోవహు ఏ విధంగా చూడని కార్యముల కొరకు ఆయన తీవ్రత కలిగి ఉండినాడు. ఆయన కనులారా ఆయన ఆశించిన కార్యాలన్నీ చూడగలిగాడు. అలాగే మన జీవితాల్లో దేవుడు మనం కోరిన కార్యాలన్నీ కూడా చూపెడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తప్పకుండా మన ఆశ భంగము కాదు. నీకేం కావాలో నువ్వు ఇమాజిన్ చేసుకోవాలి. నీవు దేవునితో నిబంధన చేసుకోవాలంట. ఉదయం లేచి నీవు నీ పిల్లలు ఎలాగ ఉండాలి, నీ భర్త లేక భార్య ఎలాగ ఉండాలి ప్రభువులో, నీ కుటుంబం అంతా ఎలాగ ఉండాలి ఒకసారి ఊహించుకో. దేవుడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఏం చేస్తాడు, సఫలపరుస్తాడు. హల్లెలూయా. నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన సఫలపరుస్తాడు. ఐక్యత కొరకు ప్రార్థన చేయాలి. సంఘములో ఐక్యత కావాలి, మనకు కుటుంబంలో ఐక్యత కావాలి. ఐక్యత దేవుడున్న చోటనే ఉంటుంది. దేవుడు తన శక్తిని విడుదల చేసినప్పుడే ఇతరులను క్షమించగలుగుతాం. ఇట్స్ బియాండ్ అవర్ నేచర్, బియాండ్ అవర్ పవర్ టు ఫర్గివ్ అదర్స్. కుటుంబంలో ఎంతమందిని క్షమించాలండి. నిజంగా ఒక కుటుంబం చక్కగా నడవాలంటే ఆ క్షమా స్వభావం లేకుంటే యూ విల్ బీ అన్ అట్టర్ ఫెయిల్యూర్. క్షమించే స్వభావం, యేసు ప్రభు స్వభావం ఉంటే యూఆర్ ఎ విన్నర్, యూఆర్ నాట్ ఎ లూజర్. చూడండి, మనుషులను ఈజీగా మనం పోగొట్టుకోవచ్చు, కానీ మనుషులను సంపాదించుకోవాలి ప్రభు కొరకంటే ఎంత క్షమించాలి. ఓర్పు అనేది చాలా గొప్ప సుగుణం కదా కదా. పిల్లలను క్షమించాలి, భర్తను క్షమించాలి, భార్యను క్షమించాలి, అన్నదమ్ములను క్షమించాలి. అంటే యేసు స్వభావాన్ని నీవు ప్రత్యక్షపరచాలి అంటే అది ఊరికే రాదు. అది దైవ శక్తి కావాలి. దేవుని స్తోత్రం. నిన్ను కొట్టి, నిన్ను బాధించి, నిన్ను గుండెంత గాయపరిచి నీకు నష్టం కల్పించిన వారిని పైగా నువ్వు ప్రేమించాలంటే అదే దైవశక్తి, అదే దేవుని ప్రేమ, యేసు ప్రేమ. ఈ ప్రేమ నీకు విడుదల కావాలి. నీ ద్వారా ఇతరులకు నీవు నింపబడాలంటే తప్పకుండా నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తాన్ని జరిగించాలంటే కూడా నువ్వు ఉపవాసం చేయాలి. ఉపవాస ప్రార్థన అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అది నీ చేతిలో ఉన్న మహావాడిగల ఖడ్గము. దేవుని స్తోత్రం. సాతాను నీపై చేస్తున్న దాడులనన్నింటినీ ఛేదించుకుంటూ నీకు విజయం సాధించుకోవాలి. నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సేవలకు, నీ వ్యక్తిగత జీవితానికి గొప్ప విజయం రావాలి. దైవశక్తిని కావాలంటే తప్పకుండా నీవు ఈ ఖడ్గం పట్టుకోవాలి. యుద్ధోపకరణం అన్నమాట. ఇట్స్ అన్ ఇంప్లిమెంట్, షార్ప్ ఇంప్లిమెంట్ అగెన్స్ట్ సైటన్. పరిశుద్ధాత్మ శక్తి కావాలంటారు. ఎందుకు కావాలి పరిశుద్ధాత్మ శక్తి? దినదినం విజయం పొందాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఈ పరిశుద్ధాత్మ శక్తి నేను మరి ధ్యానిస్తున్నప్పుడు అపోస్తలుల కార్యం 1:14 యేసు తల్లి అయిన మరియ, కొందరు శిష్యులు, మరి కొంతమంది విశ్వాసులు అందరూ కలిసి మేడ గదిలో వారు ఏం చేస్తున్నారట, ప్రార్థన చేస్తున్నారు. 120 మంది ప్రార్థన చేసినారు. 120 మంది ప్రార్థన చేసినట్టయితే ఉంది, కానీ వాళ్ళు ఎంతసేపు చేసినారని నేను ఆలోచించినాను. ఎన్ని దినాలు చేసినారో అక్కడ నాకు కనబడలేదు. అంటే ఎడతెగక ప్రార్థన చేసినారు. యాక్ట్స్ 1:14. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయొచ్చు. మరి వీళ్ళు ఎంతసేపు చేసినారు? మీకు ఏదైనా జవాబు ఉంటే చెప్పండి. హౌ లాంగ్ డిడ్ దే ప్రే? మొత్తం 10 రోజులు ప్రార్థన చేసినట్టుంది. అంటే ఈ 10 రోజులు మరి వీడు ఆహారం తిన్నట్ట? వీళ్ళకు ఆహారం మీద శ్రద్ధ ఉండిందా? నాకు అనిపిస్తుంది ఈ 10 రోజులు కూడా ఉపవాసం ప్రార్థనే చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఆహారానికి దూరంగా ఉన్నారు, దేవునికి దగ్గరగా ఉన్నారు,
ధ్యాస ఆశ అంతా కూడా దేని మీద ఉంది? దైవశక్తి పొందుకోవాలని ఉంది. పరిశుద్ధాత్ముడు వారి మీద దిగినాడు. వారు మరి ఎంత శక్తివంతమైన కార్యాలు చేసినారు. వారి శక్తి క్రియలు చూస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, వీళ్ళు ఎవరంటే వీళ్ళు యేసుతో కూడా ఉన్నవారు కదా, అంటే ఆ దైవశక్తి వీళ్ళంతా పొందుకున్నవారు కదా. పేతురు దీర్ఘమైన ప్రసంగం చేస్తున్నాడు. 3వ అధ్యాయంలో కుంటివాన్ని స్వస్థత కలుగుతుంది, పుట్టుకుంటివానికి. అప్పుడు అంటే వీరికి అందరికి ఇన్ని శక్తి క్రియలు, అపోస్తలుల కార్యములు అంటే అర్థం ఏంటంటే యాక్ట్స్ ఆఫ్ అపోస్తల్స్ అంటే ఏంటంటే అపోస్తలులు దైవ శక్తిని పొందుకున్న తర్వాత చేసిన దైవ కార్యములు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆ శక్తి మనకందరికీ అవసరమై ఉన్నది. ఏ విద్య లేదు, పెద్ద చదువు సందలు ఉన్నది, పెద్ద సంస్కారం ఉన్నవారు ఏం కాదు, చేపలు పడుతున్నారు, ఏదో కొద్ది విద్య ఉండొచ్చు, కానీ దే ఆర్ నాట్ వెరీ స్కిల్డ్ పీపుల్. కానీ ఈ స్కిల్, ఈ అక్యుమెన్, ఈ గొప్ప సామర్థ్యము, దేవుని శక్తి, దైవ క్రియలు చేయడానికి లోకాన్ని తలక్రిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చినారని చెప్పబడాలంటే దే వర్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. ఏదో కొద్ది సమస్య రాగానే చతికిలబడి ముఖమంతా మార్చుకొని ఇతరులను చప్పిస్తూ తిట్టుకుంటూ, తిట్టకుండా కొత్త కొత్త తిట్లు తిట్టుకుంటూ, నాకు ఈరోజు అన్నం వద్దు, నాకు అన్నం మీద అలుగుతారంట. బుద్ధి లేదు. దేవుడు ఆహారం ఇస్తే స్తుతించి ఏం చేయాలి, దాన్ని భుజించాలి. అన్నం మీద, గుడి మీద అలుగుతారంట, దేవుని దాసుల మీద అడుగుతారంట. శాపగ్రస్తమైన పనులు ఇవన్నీ. అంటే దిస్ ఇండికేట్స్ దట్ యు ల్యాక్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇది ఏమి రుజువు దీనికి? నీకు దైవశక్తి కొదువైంది. దైవశక్తితో నింపబడినప్పుడు, పొసించి ప్రార్థన చేసి దైవశక్తి పొందుకున్నప్పుడు ఇతరులను ప్రేమిస్తావు, ఇతరులను క్షమిస్తావు, ఇతరులు చేసిన బాధ కూడా నువ్వు అనుభవించడానికి సిద్ధంగా ఉంటావు. నువ్వెవరిని గాయపరచావు, ఇతరులు నిన్ను చేసిన గాయాన్ని కూడా భరిస్తావు. ఇదంతే, ఇదే మరి పరిశుద్ధాత్మ శక్తి. ఇంకేముంది శక్తి? ఇవన్నీ భరిస్తూ దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, గుడిలో ఎవరే అలిగినా, ఎవరు ప్రైజ్ లార్డ్ చెప్పకుండా నేను గుడికి పోతానని చెప్పి వస్తే అది పరిశుద్ధాత్మ బలమే. ప్రార్థన చేసుకుందాం. ద రిలీజింగ్ ఆఫ్ గాడ్స్ పవర్. అవును తండ్రి, వి నీడ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ప్రతి దినం, అనుదినము నీ శక్తి మాకు కావాలి ప్రభు. మేము లేకుంటే జయించలేము ఈ కార్యాలు. వీటన్నిటిలో మాకు అత్యధికమైన విజయం కలుగుతుందని పౌలు భక్తుడు అంటున్నాడు. మమ్మల్ని విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడు దేవుడు అని అంటున్నాడు. అవును ప్రభు, చిన్న చిన్న వాటికి అలిగి దేవునికి దూరం అయిపోయి, చతికిలబడిపోయి, నీరసించి, నిరాశ నిస్పృహలతో కృంగి వంగి లొంగిపోతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు నీలో నిఠారుగా నిలబడాలి. ఆనాడు 18 సంవత్సరాల నుండి అపవాది చేత బంధింపబడిన ఒక నడుము వంగిపోయిన స్త్రీని నువ్వు చూసినావు తండ్రి. సమాజ మందిర స్థానంలో, బోధకుని స్థానంలో ఉండి ఆ వంగిపోయిన స్త్రీని నువ్వు చూసినావు. నీకు దయ కలిగింది, కనికరం కలిగింది. అమ్మా నువ్వు ఇట్లా అన్నావు తండ్రి. ఆనాడు బోధకుని స్థానానికి ఆ వంగిపోయిన స్త్రీ రావడము ధర్మశాస్త్ర చట్టానికి విరుద్ధం. అయినా ప్రభు యొక్క స్వరం వినగానే ఆమెకు శక్తి లభించింది. ఆ స్వరంలో ఎంత శక్తి! అమ్మా ఇటురా అన్నప్పుడు ఆమె ఆ శక్తికి లొంగిపోయింది. ఆ స్వరానికి విధేయత చూపి ముందుకు అడుగులు వేసుకుంటూ వచ్చేసింది. ఒక స్త్రీ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఏ పని చేసినా రాళ్లతో కొట్టబడి చంపబడుతుంది. కానీ యేసు నన్ను పిలిచినాడు అంతే. ఐ విల్ జస్ట్ ఒబే మై లార్డ్ అండ్ సేవియర్. నా రక్షకుడు, నా ప్రభు నన్ను పిలిస్తే నేను తప్పకుండా ఆ స్వరానికి నేను విధేయురాలవుతానని ముందుకు వచ్చేసింది. 18 ఏళ్ల నుండి దయ్యం బాధిస్తుంది. ఆమె వంగిపోయింది. ఆ వంగిపోయిన స్త్రీ మీద చేతులుంచి, అమ్మా నీ బలహీనతల నుండి నువ్వు విడుదల పొందినావు అనగానే వెంటనే స్వస్థత పొంది నిఠారుగా నిలబడ్డది. దయ్యం ఆ స్త్రీని వదిలిపోయింది. అవును ప్రభా, ఇప్పుడు ఆత్మతో నింపబడింది, ఆమె పరిశుద్ధాత్మ శక్తితో నింపబడింది. ఇన్ని సంవత్సరాల నుండి ఈ బలహీనపరచు దయ్యంతో ఇక్కడున్న సహోదర సహోదరులు, టీవీ ద్వారా వింటున్న వారు కూడా దయ్యము బలహీనపరిచి వారిని కృంగదీసి దేవుని నియమాలు పాటించలేకుండా ఆ పాపపు వలయంలో చిక్కుపోయి వంగిపోయి కృంగిపోయినారు. మనుషులకు లొంగిపోతున్నారు. అటువంటి వారి మీద నీ హస్తం ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. బలం పుంజుకోవాలి, నిఠారుగా నిలబడాలి, ఉపవసించాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా శక్తిగల కార్యాలు చేయాలి.
ఇక్కడ ఇంతమంది ఇన్ని సంవత్సరాల నుండి వాక్యం వింటున్నారు నాయన. వారి వలన ఏ ఫలం ఉంది, ఏ ప్రయోజనం ఉంది? వారు తప్పకుండా వారికి ఇచ్చిన సామర్థ్యాన్ని వాడుకోవాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎంతమంది దైవజనులు ఎన్నెన్ని కార్యాలు చేసినారో మేము నేర్చుకున్నాం. గొప్ప దేవ, బలమైన కార్యాలు నీ కొరకు చేయాలంటే మేము ఇలాగ బలహీనంగా ఉంటే సరిపోదు నాయన. వీ హ్యావ్ టు బి ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆ దైవశక్తితో మమ్మల్ని అందరినీ నింపుమని, టీవీ ద్వారా విన్నవాని మీద కూడా నీ పరిశుద్ధాత్మ పంపమని ప్రార్థిస్తున్నాను. వీ హ్యావ్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను మన సంఘంలో చూడాలి, మన కుటుంబాల్లో చూడాలి, మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవుని శక్తిని మనం రుచి చూడాలి. ప్రభువా, ఉపవాసము ప్రార్థన వల్లనే కానీ ఇలాంటిది వదిలిపోవటం సాధ్యమన్నావు. ఆ దయ్యం ఆనాడు శిష్యులకు లొంగలేదు నాయన. అయ్యో, ఈ దయ్యం మాకు వింటలేదు అన్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు మార్క్ 9:29లో, ఇది ఇలాగ వదిలిపోదు, ఇది అద్భుతమైన శక్తి నీకు అవసరమై ఉంది, నువ్వు ప్రార్థన చేయాలి, ఉపవాసించాలి, అప్పుడే ఇలాంటి సాతాను క్రియలు లయమవుతుందన్నాడు. అట్టి శక్తి, ఉపవాస శక్తి మాకందరికి మీరు దయచేయమని, ప్రతి కుటుంబంలో మేలు దయచేయండి, సాతాను క్రియలను లయపరచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా.
నీకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ